తులారాశి వారికి ఈ శనివారం ఒక మంచి వార్త మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో డబ్బు, ఉద్యోగం, కెరియర్, బిజినెస్, ఆర్థిక పరిస్థితుల విషయంలో అనుకూలమైన పరిణామాలు, శుభవార్తలు ఉంటాయి. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం లేదా పెండింగ్‌లో ఉన్నటువంటి పని ముందుకు వెళ్ళేటటువంటి సూచనలు. అసలు మీకు అదృష్టం మీ జీవితంలోకి ఏ రూపంలో రాబోతోంది? ఈరోజు పంచాంగంతో పాటుగా పూర్తి తులారాశి వారి యొక్క దినఫలాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాము. రాశివర్స్ తెలుగు ఛానల్‌లోకి స్వాగతం తెలుపుతూ, తులారాశి వారికి 2026 ఆగస్టు 22వ తారీఖు శ్రావణ మాస శనివారం ఏ విధంగా ఉంటుంది? ఈ రోజున గ్రహాలు మీ యొక్క ఫైనాన్స్, ఉద్యోగం, కెరియర్, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్స్, కుటుంబం, ఆరోగ్యం, విద్య, మహిళల జీవితం పైన ఎటువంటి ప్రభావం చూపుతాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మరి ఈ రోజున పంచాంగ విషయాలను కూడా చూసుకుందాం. ఈ రోజున స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు ఆగస్టు 22వ తారీఖు 2026వ సంవత్సరం శ్రావణ మాసం శనివారం దశమి తిథి ఈ రోజున పూర్తిగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 2:49 వరకు ఉంటుంది. ఆ తర్వాత మూలా నక్షత్రం వస్తుంది. మరి అమృత గడియలు చూసుకుంటే తెల్లవారుజామున 4:55 నుంచి 6:43 వరకు ఉంటాయి. వర్జం అనేది రాత్రి 11:47 నుంచి 1:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:44 నుంచి 8:34 వరకు ఉంది. చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు. తులారాశి వారికి ఈ రోజున ఆర్థిక విషయాలలో స్పష్టత వస్తుంది. ఉద్యోగంలో నూతన అవకాశాలు, కెరియర్‌లో మార్పులు, బిజినెస్‌లో కొత్త పరిచయాలు లేదా డీల్స్ ఉండే అవకాశం ఉంది. మంచి ప్రాధాన్యత సంతరించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది మంచిది. శ్రావణ మాసంలోని ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో స్మరించడం మీకు మానసిక ప్రశాంతతను, సానుకూలమైనటువంటి ఆలోచనలను అందించగలదు. మరి ఈరోజు తులారాశి వారికి ఎక్కడ అదృష్టం కలిసి రానుంది, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, డబ్బు, ఉద్యోగం, బిజినెస్, కెరియర్, కుటుంబం, ఆరోగ్య విషయాలలో ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అందుకే తులారాశి వారి వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యమైన ఆర్థిక ఫలితాలు చూసుకుంటే తులారాశి వారికి ఈరోజు ఆర్థికంగా ఊరట కలిగే పరిణామం కనిపిస్తోంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న డబ్బు విషయంలో మీకు ముందడుగు పడే సూచనలు ఉన్నాయి. అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ మనీ మేనేజ్మెంట్ విషయంలో మనం చూసుకుంటే మంచి క్లారిటీ అనేది వస్తుంది. అవసరం లేని ఖర్చులను తగ్గించుకుని సేవింగ్స్ పెంచుకునే ఆలోచన ఈ రాశి వారు చేస్తారని చెప్పొచ్చు. మరి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేస్తున్న వారికి కూడా సరైన సమాచారం లభించి భవిష్యత్తు కోసం మెరుగైన ఒక ఫైనాన్షియల్ స్ట్రాటజీని రూపొందించుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. బిజినెస్ చేసేవారికి ఆదాయ ప్రవాహం మెరుగుపడే పరిస్థితులు ఉంటాయి. కొత్త ఆర్డర్లు, కస్టమర్లు లేదా పెండింగ్ పేమెంట్లు రావడం ద్వారా ఆర్థికంగా ఉపశమనం కలుగుతుంది రాశి వారికి. మరి వెల్త్ పరంగా చూసుకుంటే మీరు ఒక డబ్బు విషయంలో ఓపికగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ప్రయోజనాన్ని ఇస్తాయి. ఈ రోజున వచ్చిన ప్రతి ఫైనాన్షియల్ ఆపర్చునిటీని పరిశీలించి ముందుకు వెళ్ళటం చాలా మంచిదండి. మరి ముఖ్యమైన శుభ ఫలితాలు ఉద్యోగస్తులకు చూసుకుంటే మీ ప్రొఫెషనల్ పర్ఫార్మెన్స్‌కు ఒక గుర్తింపు లభించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మీ పని పట్ల సీనియర్స్ నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రమోషన్ లేదా కెరియర్ గ్రోత్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మీ ప్రతిభను చూపించే ఒక ముఖ్యమైన అవకాశం రావచ్చు. జాబ్ సీకర్స్ కూడా ఇంటర్వ్యూ లేదా న్యూ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ గురించి శుభవార్త అందేటటువంటి అవకాశం ఉంది. బిజినెస్ చేసేవారికి కొత్త కస్టమర్లు లేదా బిజినెస్ పార్ట్నర్‌తో పరిచయం అనేది ఏర్పడి బిజినెస్ ఎక్స్‌పాన్షన్‌కు మార్గం ఏర్పడుతుంది. ఇక సేల్స్, మార్కెటింగ్, డిజిటల్ బిజినెస్, ఆన్‌లైన్ సర్వీస్ రంగాలలో ఉన్నవారికి కూడా కొత్త ఎంక్వైరీస్ లేదా ప్రాఫిటబుల్ లీడ్స్ వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి. ఆరోగ్యపరమైనటువంటి ఫలితాలు చూసుకుంటే ఈరోజు మీలో ఒక కాన్ఫిడెన్స్ అండ్ పాజిటివ్ ఎనర్జీ అనేది పెరిగి రోజువారీ పనులను చురుగ్గా చేయగలుగుతారని చెప్పొచ్చు. మానసికంగా ఉన్నటువంటి ఒత్తిడి కొంతమేర తగ్గి మెడికల్ రిలాక్సేషన్ అనుభూతి అనేది రాశి వారికి కలుగుతుంది. మీ ఆరోగ్యం పైన ఇంతకాలం వాయిదా వేసిన ఒక మంచి అలవాటును ప్రారంభించాలనే మోటివేషన్ ఈ రాశి వారికి వస్తుంది. హెల్తీ డయట్, హైడ్రేషన్ అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ పైన శ్రద్ధ పెడితే ఓవరాల్ వెల్నెస్‌కు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. సరైన విశ్రాంతి,
అలాగే సమయపాలన పాటించటం వల్ల మీ యొక్క ఎనర్జీ అండ్ ప్రొడక్టివిటీ మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రేమికులకు, ప్రేమలో ఉన్న వారికి పార్ట్నర్‌తో ముఖ్యమైన విషయం గురించి మీ మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం రావడంతో మీ ఇద్దరి మధ్యన బాండింగ్ అనేది బలపడుతుందని చెప్పొచ్చు. వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కుటుంబ సభ్యుల ద్వారా మంచి సంబంధం లేదా పాజిటివ్ ప్రపోజల్ గురించి సమాచారం అందే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. మరి ఫ్యామిలీ రిలేటెడ్‌గా శుభ ఫలితాలు చూసుకుంటే కుటుంబంలో మీ నిర్ణయాలకు మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. ముఖ్యమైన విషయంలో అందరి సహకారం మీకు బలంగా ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఒక శుభవార్త, ఆనందకరమైన సందర్భం కుటుంబ సభ్యులందరిలో సంతోషాన్ని పెంచేటటువంటి అవకాశం అనేది కనిపిస్తోందండి. మరి స్టూడెంట్స్‌కి కనుక మనం చూసుకుంటే విద్యార్థులకు ఫోకస్ అండ్ కాన్సంట్రేషన్ పెరిగి చదువులో మంచి ఇంప్రూవ్‌మెంట్ కనిపించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే హైయర్ స్టడీస్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి సరైన కోర్స్ లేదా కెరియర్ పాత్ పైన ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అనేది కనిపిస్తోంది. మరి ఉద్యోగం చేస్తున్న మహిళలకు కెరియర్ రికగ్నైజేషన్ లేదా కెరియర్ రెస్పాన్సిబిలిటీ ద్వారా తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేటటువంటి అవకాశం లభిస్తుంది. ఇంట్లో ఆర్థిక నిర్వహణలో మీ ప్లానింగ్ వల్ల సేవింగ్స్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా మెరుగుపడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన రెమెడీస్ చూసుకుంటే శనివారం కావడంతో శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి కుటుంబ మనశ్శాంతి కోసం మీరు ప్రార్థనలు చేయండి. ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని భక్తితో జపించుకొని వీలైతే స్వామివారి ఆలయాన్ని దర్శించుకోండి. మీ శక్తికి అనుగుణంగా శనివారం అన్నదానం లేదా కుటుంబానికి అవసరంలో ఉన్న వారికి ఆహారాన్ని సహాయం చేయండి. మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఆగస్టు 22వ తేదీ ఒక సానుకూలమైనటువంటి ఫలితాలను అందించే అవకాశాలు ఉన్న రోజు. ముఖ్యంగా ఫైనాన్స్, కెరియర్ గ్రోత్, బిజినెస్, మనీ మేనేజ్మెంట్ వంటి విషయాలలో మంచి అవకాశాలను గుర్తించే సమయం అని చెప్పచ్చు. ఈ రోజున మీ ముందుకు వచ్చేటటువంటి అవకాశాలను తొందరపడి వదులుకోకుండా సరైన ప్లానింగ్ మరియు ప్రాక్టికల్ డెసిషన్ మేకింగ్తో ముందుకు సాగాలి ఈ రాశివారు. ఈ ఫలితాలు కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. తులారాశి వారికి ఈ సమాచారం అందేలా షేర్ చేసుకోండి. ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలాలు మరియు ఫైనాన్స్, కెరియర్ అండ్ బిజినెస్ ఆస్ట్రాలజీ అప్డేట్స్ కోసం మన యొక్క రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తులారాశి వారందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నమస్కారం, సెలవు.